This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. పిల్లలను సర్కారు బడిలో చేర్చేలా చూడాలి. మూతబడ్డ పాఠశాలను తిరిగి ప్రారంభించిన మంత్రి పొన్నం. నేటి నుంచి విద్యా సంస్థలు షురు. 40 రోజుల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు. గుమస్తా కొడుకు నుంచి రాష్ట్ర మంత్రి వరకు అడ్లూరి లక్ష్మణ్ కు శాఖ కేటాయించిన ప్రభుత్వం. ధర్మపురిలో వెల్లువెత్తిన సంబురాలు. ఇక వార్తలోని వివరాలు. గ్రామ పెద్దలు తమ ఊరి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివేలా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో గతంలో మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లుగా మూతపడిన పాఠశాలను తిరిగి పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిపారు. తనతో పాటు కలెక్టర్ కూడా సర్కారు బడిలోనే చదువుకున్నారని గుర్తు చేశారు. పిల్లలను ప్రోత్సహించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే వారిని అభినందిస్తామన్నారు. వారం 10 రోజుల్లో మళ్లీ పాఠశాలకు వచ్చి విద్యాబోధన, భోజనం, బాత్రూం, క్లాస్ రూం ఎలా ఉందో చూస్తానన్నారు. ప్రైవేటు పాఠశాల ఆర్భాటాలకు మనం లోను కావద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తే నామోషి అనుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 4 సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలను మళ్లీ చొరవ తీసుకొని ఇలా ఎవరు పుణ్యాత్ముడు చొరవ తీసుకున్నారో ముందు మాట అతనికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వసతి సౌకర్యము, వాళ్లకు బట్టలు, పుస్తకాలు, అధ్యాపకంగా ఉండేటువంటి ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు అన్ని ఉండి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఆర్పాటంతో నాణ్యత ఉందా లేదా అనేది కంటే ఎక్కువ కూడా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని నామోషి అనేది పెట్టుకొని మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో నిర్మించిన KGBV నూతన పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు సింగిపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుండి ₹1,00,000 రుణం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం కాబట్టి ఇల్లు కట్టించుడు, పెళ్లి చేసి చూడనట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయం లోపల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాలు అందించాలని కోరుతారు. లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు. ఆటపాటలకు ఇక సెలవు. వేసవి సెలవులతో ఇన్నాళ్లు ఎంజాయ్ చేసిన పిల్లలు ఇకపై పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమయ్యారు. నేటి బడులు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు పాఠశాలలకు తరలివచ్చారు. అయితే మొదటి రోజు కావడంతో కాస్త తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి పూర్తి స్థాయి హాజరు శాతం నమోదు అయ్యే అవకాశం ఉందని అధ్యాపకులు తెలిపారు. మరోవైపు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. గడిచిన ఏప్రిల్ 24న వేసవి సెలవులతో మూతపడిన పాఠశాలలు అన్నీ తెరుచుకున్నాయి. మొత్తంగా 40 రోజుల పాటు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. దీంతో పాఠశాలకు పూర్వ వైభవం రాగా బుక్ స్టాల్స్ కలకల్లాడుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు పలు ప్రభుత్వ బడులను మంగళ తోరణాలతో అలంకరించి ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్లను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇప్పటికే నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాల ఫీజులను వసూలు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు. అంటే పిల్లలు ఇప్పటిదాకా సమ్మర్లో ముఖ్యంగా ఫోన్స్తో ఎంజాయ్ చేసి ఉన్నారు కాబట్టి సరే రేపు వెళ్తాంలే అని చెప్పి అనుకోవడం, లేదంటే ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువగా కావడం వల్ల వాళ్ళకు వాళ్ళు గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవడం, టీమ్స్ మెయింటైన్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతుండడం ఏమని అంటే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఈరోజు ఎవరు రారు అని చెప్పి ప్రతి పిల్లవాడు అలాగే అనుకుంటా ఉంటే ఆ విషయాన్ని తల్లిదండ్రులు గమనించకపోవడం. మామూలుగా ఎప్పుడు కానీ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అని అంటారు. అంటే ఏదైతే శుభంగా ఆరంభిస్తామో అది సగం అయిపోయినట్టే లెక్క. కానీ చాలామంది పిల్లలు ఈరోజు రాకపోవడం కొంచెం బాధాకరమే. అడ్మిషన్స్ అంటే అవుతూ ఉన్నాయి. రెగ్యులర్ అటెండెన్స్ ఈరోజు తొలి రోజుగానే మీరు యాబ్సెంట్ కావడం కూడా అంటే పిల్లవాడి మానసిక ఎదుగుదలకి ఇదొక నాంది. మనం ఫస్ట్ రోజు ఎప్పుడైతే మనం కార్యక్రమం కానీ పాఠశాల కానీ లేదంటే ఇంకేదైనా మంచి పని కానీ పూనుకున్నట్లయితే ఆ రోజు వాళ్ళ అటెండెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది ప్రతి ఒక్క పేరెంట్ కూడా గమనించాలి. గవర్నమెంట్ స్కూల్ 40 డేస్ హాలిడేస్ తర్వాత ఇప్పుడు ఈరోజు 12th జూన్ రోజు స్టార్ట్ అయింది. అందరినీ బొకే ఇచ్చి స్వాగతించినాము. స్కూల్ కూడా మంచి మంగళ తోరణాలతో డెకరేట్ చేసినాము. పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. యూనిఫామ్స్ వచ్చి ఉన్నాయి. ఇవాళ వచ్చిన పిల్లలందరికీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మా పిల్లలకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో 95% రిజల్ట్ వచ్చింది. స్కూళ్ళకు ధీటుగా మా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది. వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. IFP ప్యానెల్ ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మా పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది కాబట్టి అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో వారి పిల్లలను చేర్పించి వాళ్ళ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సహాయపడవలసిందిగా కోరుతున్నాం. మాకు మా స్కూల్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మా స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నారు. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి మా స్కూల్ని, టీచర్స్ని, ఫ్రెండ్స్ని, బుక్స్ని చాలా మిస్ అయ్యాం. కలుసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆసక్తిగా ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. మళ్ళీ బడికి రావడం ద్వారా మళ్ళీ మా ఫ్రెండ్స్ని కలుసుకున్నాను, మా టీచర్స్ని అందరినీ కలుసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే రెడీ అయిన విద్యార్థులు బ్యాగులతో బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు సెలవుల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కల్పించే వసతులు, బోధన తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. పోయిన సంవత్సరం 8వ తరగతి చదివినాను. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. 8వ తరగతిలో అన్ని సబ్జెక్టులో మంచిగా చదువుకున్నాను. టీచర్లు చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అన్ని సిలబస్ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. సబ్జెక్ట్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఈ సంవత్సరం 9th క్లాస్లో కూడా నేను బాగా చదువుతానని అనుకుంటున్నాను. ఏదైతే మీరు సమ్మర్లో ఏ యాక్టివిటీ అయితే నేర్చుకున్నారో దాన్ని కూడా ముందు కూడా దాన్ని కొనసాగించాలి. ఆ నేర్చుకున్నది ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అంటే దాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మన క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్తో పాటుగా మనం దీన్ని కూడా ఆ స్కిల్ ఏవైనా నేర్చుకుంటే, ఆటలు నేర్చుకున్నా కూడా, లేదంటే డ్రాయింగ్ నేర్చుకున్నా, ఇంకా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకున్న వాటిని అప్పుడప్పుడు మనకు తీరిక సమయాల్లో వాటిని మీకు తీరిగ్గా ఉన్నప్పుడు కంపల్సరీ వాటిని మళ్ళీ పునరావృతం చేసుకుంటేనే అది గుర్తుంటాయి, లేకపోతే అది అక్కడికి ఆగిపోతుంది.
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దాదాపు 40 రోజుల సెలవుల తర్వాత విద్యార్థులు మొదటి రోజు బడులకు హాజరయ్యారు. అయితే తొలి రోజు కావడంతో విద్యార్థుల సంఖ్య కాస్త తక్కువగా కనిపించింది. సోమవారం నుంచి ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయి హాజరు శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధ్యాపకులు చెబుతున్నారు. అయితే బడులు పునఃప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. ప్రభుత్వ బడులకు ఆకర్షించే విధంగా ఈ సంవత్సరం నూతనంగా 210 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. ప్రీ ప్రైమరీ పాఠశాలలు అనగా గతంలో ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ కానీ ఎల్కేజీ యూకేజీ లాంటివి లేకుంటే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ద్వారా విద్యార్థులకు బోధన చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో 500 పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. బెంగళూరు ఫౌండేషన్ ఎక్స్టెప్ ఫౌండేషన్ ఆధారంగా దాదాపు 500 పాఠశాలలో ప్రారంభించడానికి ఈ సంవత్సరం మరి 5000 పాఠశాలలో ప్రారంభించడానికి ప్రతి పాఠశాలకు 5 కంప్యూటర్లు అంటే ప్రతి 5000 పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లను ప్రారంభించి కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 6 నుంచి 10 తరగతుల్లో గుణాత్మకమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమ్రయ్య హాజరు కాగా ఎంఈఓ మహేష్ తో పాటు బీజేపీ నాయకులు సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేసి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొమ్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. చదువుతో పాటు క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు సునీత, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కాల్వ శ్రీరాంపూర్ మండలం కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో అందరూ కలుసుకొని బుక్స్ డ్రెస్సెస్ ఇవ్వడం సంతోషం. కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ రాదు, తర్వాత మేము విలేజ్లో తర్వాత మాకు ఫెసిలిటీస్ లేవు, మేము చదువుకోలేము అనే దృష్టిలో ఎప్పుడు ఆలోచించాను. చదువుకొని ఎప్పుడైనా పైకి రావాలి అనేది నేను ఉద్దేశంగా ఉండాలి. అందులో భాగంగానే మన ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. మా హైదరాబాద్ సిటీ లెవెల్కి కూడా ఇంత గ్రౌండ్ ఉండదు, పెద్ద కాలేజీలో కూడా ఉండదు. 2,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఒక చిన్న మల్టీ స్టోర్ బిల్డింగ్లో ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇంటి కల నెరవేరుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. అనంతరం నూతన ఇండ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారీగా ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల కోసం పైరవీలు చేసి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, రానున్న 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీకు ఏం చేస్తామన్నదో ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్ కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, సన్నబియ్యం అయితే చాలా గొప్ప పథకం. ఇవాళ అంతకుముందు మీరు రేషన్ షాప్ పోతే
ఆ దొడ్డు బియ్యం తెచ్చుకుంటే తెల్లారి మనం మీ ఇళ్ళ చుట్టూ ఆటోలు దిగి పాపం కొంతమంది అది ఆటోలకు అమ్ముకోలేక అవి తినలేక ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఉండే మళ్ళీ సన్న బియ్యం కొనుక్కోలేక. ఇవాళ మీకు ఆ ప్రాబ్లం లేకుండా ప్రభుత్వమే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మీకు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. ఇవాళ ఇంత గొప్ప, ఇది ఒక పెద్ద గొప్ప కార్యక్రమం కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకొని ఇవాళ ప్యాడీ కూడా కంప్లీట్ చేసాం. ఇవాళ వడ్లు తడిచినా, రంగు మారినా, ములుగొచ్చినా మీకు ఆ రోజు చెప్పిన గింజ కటింగ్ లేకుండా దించిపిస్తా అని చెప్పి ఇవాళ ఎట్లా విద్యాన్ని మన విద్యాన్ని అంటానని చెప్పి తడిచినట్టే పంపారు. ఇక రైతు మీద గోసగుడు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి దించిపించడానికి 25, 27, 30 మ్యాచ్లు కొన్ని అయితే కొంతమంది అయితే దొడ్డు వాటని ఆ వాటని ఈ వాటని కలిపి పంపుడు. రేపు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ ను వారు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను అధికారులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ రమణారావు కోరారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు పోలీస్ స్టేషన్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. ఎలిగేడు మండలానికి ప్రభుత్వం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 27 ఏండ్ల ఈ ప్రాంతపు కళ సాకారమైందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అయ్యారు. చివరికి ఎమ్మెల్యే విజయ రమణారావు చొరవతో మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. 13వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎలిగేడు మండల కేంద్రం గ్రామ ప్రజలతో పాటు కటకిందిపల్లి గ్రామ ప్రజలతో పాటు అటు పక్క లారపల్లె కానీ మిగతా 10 గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు తరలి వచ్చి మరి పోలీస్ స్టేషన్ నూతనంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. 22 సంవత్సరాలు అవుతుంది నూతనంగా మండలి ఏర్పడి. కానీ 22 సంవత్సరాల తర్వాత కూడా మరి పోలీస్ స్టేషన్ రాలేదు. గత ఎన్నికల కన్నా ముందు ఆ రోజు ఎలిగేడు అంబేద్కర్ స్టాచ్యూ కచేరీ దగ్గర మన నిరాహార దీక్ష చేసి రేపు మాకు అవకాశం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 1 ఇయర్ లోపలనే మరి పోలీస్ స్టేషన్ తీసుకొస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం, వాగ్దానం చేయడం జరిగింది. ఆ హామీ మేరకు మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకొచ్చుకొని జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖలు కేటాయిస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 131 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. బీఆర్ఎస్ హయాంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే జగిత్యాల జిల్లాకు మరోమారు సంక్షేమ శాఖ దక్కడం, అందులోనూ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు దక్కడం విశేషం. ఒకే నియోజకవర్గానికి 2 పర్యాయాలు మంత్రి పదవి, అవే శాఖల కేటాయింపు జరగడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుండి 85 వరకు గోదావరి ఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 94 వరకు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 12 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. లక్ష్మణ్ కుమార్ 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గాను పనిచేశారు.
జీవితంలో వరుస పరాజయాలను చవిచూసిన అడ్లూరి లక్ష్మణ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే కొనసాగారు. సాధారణ గుమస్తా కొడుకైన అడ్లూరి లక్ష్మణ్ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడలేదు. నిత్యం చురుగ్గా ఉంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. చివరికి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుండి అదే శాఖకు మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన అనుచరులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రం గంగనర్సయ్య మాట్లాడుతూ 1991 నుండి ప్రతి ప్రభుత్వ కేబినెట్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ కు న్యాయం జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇప్పు మహేష్, నరేష్, లక్ష్మీ నరసయ్య, ఎర్రం సత్తయ్య, రాజలింగం, శ్రీనివాస్ పాల్గొన్నారు. అందుకోసం మేము నిరసన తెలుపడం జరుగుతుంది. 1991 నుంచి మున్నూరు కాపు PCC ప్రెసిడెంట్గా ఉన్న VH గారు కావచ్చు, అంతకుముందు ఆయన 2004లో ధర్మపురి శ్రీనివాస్ కావచ్చు, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మున్నూరు కాపు అధ్యక్షునిగా స్థానం ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వేములవాడ మున్నూరు కాపు సంఘం సభ్యులు హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక మున్నూరు కాపు నాయకుడికి మంత్రి పదవి రాకపోవడం విచారకరమన్నారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం మున్నూరు కాపుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఆది శ్రీనివాస్ కు మున్నూరు కాపుల పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కోయినేని బాలయ్య, నాయకులు కొమరయ్య, కరుణాకర్, చిలుక రమేష్, దేవయ్య, బాలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఆసుపత్రి సిబ్బందిని, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అరకొర వసతులతో ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యవసరమైన మందులను కూడా స్టాక్ మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారులు వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఏదైతే మెడిసిన్స్ ఏవైతున్నాయో మెడిసిన్స్ అన్ని కూడా హాస్పిటల్లో వాళ్ళ యొక్క అవసరానికి తగినంత స్టాక్ను మెయింటైన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా వైద్యులను కూడా కేటాయించాలి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇది ఉన్నప్పటికీ కనీసం ఇలా కాలు ఇరిగితే ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైతే ఎక్స్రే తీసే పరిస్థితి కూడా ఈ హాస్పిటల్లో ఎక్స్రే వ్యవస్థ కూడా లేదు. ఇలా చాలా పరికరాలు ఇంకా అది ఇక్కడ లోటు ఉన్నది. సరైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కేవలం రిఫరల్ డాక్టర్ హాస్పిటల్గా మారేటువంటి పరిస్థితి ఆల్రెడీ మారినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఈ నెల 14న హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్క రామస్వామి తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పుస్తక ఆవిష్కరణ సదస్సుకు పార్టీలకు అతీతంగా ఓబీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ప్రతినిధులు హాజరు అవుతున్నారని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులాలు, పార్టీలకు అతీతంగా ఓబీసీలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆలయ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ పరికి పండ్ల రాము, ఓబీసీ నాయకులు అనుమాల అనిల్,
మేడవేన రవితేజ, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఆరితేరినటువంటి మరి మేధావులు వీళ్ళంతా కలిసి ఓబీసీకి జరుగుతున్న అన్యాయాల గురించి మరి దీనికి పోరుబాట పట్టడానికి కానీ భవిష్యత్తులను ఓబీసీలను ఒకే త్రాటిపై నడిపించుతూ మరి సాక్షాత్ దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మరి ఎప్పుడు కూడా ఉన్నత వర్గాలు మరి పక్కాగా బ్రాహ్మణ్స్ మరి మన రాజ్యాన్ని ఏలినటువంటి సంఘటనలు భారతదేశాన్ని పరిపాలించారు. కానీ ఇప్పుడు గౌరవనీయులు ది గ్రేట్ మోడీ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు మండలంలోని విశ్వ బ్రాహ్మణులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా అన్ని జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు బ్రహ్మంగారి సేవలో తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఐక్య సంఘం అధ్యక్షులు సద్గుణాచారి, రుద్రోజు, రమేష్, విశ్వనాథం, నందం, బ్రహ్మం పాల్గొన్నారు. ప్రపంచంలో జరిగేటువంటి వింతలు జరగబోయేటువంటి అన్నిటినీ కూడా కాలజ్ఞానంలో చెప్పారు. ఆయన చెప్పినన్ని కూడా అట్లే జరుగుతున్నాయి. కాబట్టి ఈ కలియుగాంతం కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇవన్నీ జరుగుతున్నాయి. వింత రోగాలు వస్తాయని చెప్పారు. మన కరోనా కూడా వచ్చింది. కాబట్టి బ్రహ్మంగారిని ఆరాధించి సేవించినట్టయితే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి బ్రహ్మంగారిని ఎక్కడైతే ఆరాధన చేసిరో అక్కడ మంచి జరిగింది. మొన్ననే ఈ మెదక్ జిల్లాలో రోగాలు వస్తే వాళ్ళు ప్రసాద సమాధి అనేటువంటి దాన్ని పెట్టి అక్కడ పూజలు చేస్తాడ, రోగాలే రాలేదట. మొన్న V6లో వచ్చింది. అట్లే విధంగా బ్రహ్మంగారు ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారి సేవలో. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ చేతుల మీదుగా ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల మడేలేశ్వర స్వామి ఆలయంలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి దుండగులు అమ్మవారికి చెందిన పుస్తే మట్టెలు అపహరించారు. హుండీ తాళం తెరుచుకోకపోవడంతో వదిలివేశారు. గర్భాలయం సెంట్రల్ లాక్ తెరిచేందుకు విఫలయత్నం చేశారు. క్లూస్ టీం ఆలయానికి చేరుకొని పలు వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉదయపూర్వం పొద్దున్నే ఎప్పటిలాగే దేవాలయం ఆవరణలోకి వెంచేయంగా తాళాలు పగలగొట్టినట్టు సమాచారం మా చైర్మన్ గారికి అందించడం జరిగింది. తాళాలన్నీ మెయిన్ గేటు, ఆ తర్వాత ఉండి గర్భాలయం జారి తలుపులై, ఆ తర్వాత డెక్కుది ఇన్వర్టర్ దాని కింద సంబంధించిన సామాన్లు, ఆ తర్వాత మా నిత్య పూజలో కాలసర్పదోషానికి చేయించే నాగంబాము, 11 నాగంబాములు, 2 తులాల పుస్తెలు మట్టెలు, అవి కూడా అందరూ ఎత్తుకపోయినారు. జగిత్యాల టౌన్ కు యావర్ రోడ్డు ప్రధాన సమస్యగా మారిందన్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. 2008-2009లో యావర్ రోడ్డు విస్తరణకు ప్రయత్నం చేయడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు కోసం బైపాస్ రోడ్డు వేసి గొల్లంపల్లి ధర్మపురి రోడ్డుతో లింక్ చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద రోడ్డు విస్తరించారని గుర్తు చేశారు. ఈ విస్తరణలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తే అప్పుడే అమలయ్యేదని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండా శంకర్, కొత్త మోహన్, కల్లెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వం 2018 పూర్వం ఇది అమలైనట్టయితే కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళకి ఎక్కడ మైలేజ్ వస్తుందో ఏంటో కానీ మొత్తానికి అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు తన దగ్గర ఫైల్ తొక్కిపెట్టి, అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారి దగ్గరనే దాన్ని తొక్కిపెట్టి, సరే తదుపరి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడం ఇక్కడికి వెళ్ళి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.